ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమ. ధర్మ సందేహాల్లో సంవత్సరానికి ఒక్కసారే పిండాలు పెట్టాలా అని చెప్పేసి అడుగుతున్నారు. పిండాలు పెట్టడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను తండ్రి మరణించినటువంటి లేక వాళ్ళ యొక్క వంశీకులు తల్లి తండ్రి ఎవరైనా సరే మరణించిన తర్వాత సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి ఆ తిథిని బట్టే ఆ రోజు తద్దినం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఆ తద్దినం రోజు చుట్టాలు పక్కాలని కూడా పిలిపించుకుంటారు, ఒక పండగలాగా చేసుకుంటారు అందరూ. కాలవశాత్తు ఇప్పుడు ఎవరిని పిలవకుండా కేవలం 3 బ్రాహ్మణులను పిలిచి అయ్యా అని చెప్పేసి వాళ్ళ చేతనే పిండ ప్రదానాలు కార్యక్రమాల్లో ఈ కొడుకు పాల్గొని చేస్తూ ఉన్నారు. పూర్వం అయితే ఒక పండగలాగా చేసుకునేవాళ్ళు. మా నాన్నగారి తద్దినం అండి, నాకు సెలవు ఇవ్వాల్సిందని తాకీదు కూడా పెట్టుకొని మరీ సెలవు పెట్టి వెళ్ళేవాళ్ళు చాలామంది. ఈ విధమైన విధి విధానం ఉండేది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, ఇప్పుడు గయ దర్శించడానికి వెళ్ళావు, అక్కడ పిండ ప్రదానం కంపల్సరీగా చేయాలి. తల్లిదండ్రుల పేరు చెప్పుకొని చనిపోయిన వాళ్ళ పేర్లు, స్నేహితుల పేర్లు, ముత్తాతల పేర్లు, తాతల పేర్లు చెప్పుకొని కూడా గయాశ్రాద్ధం అంటారు. గయాశ్రాద్ధం కనుక చేస్తే చాలా విశిష్టవంతమైనటువంటి పురోగతి మనకు లభ్యపడుతుంది. ఆ గయలో శ్రాద్ధం పెట్టేటప్పుడు అండి, ఆ మంత్రాలు వింటేనే చాలండి, మన జన్మ ధన్యమై తీరుతుంది. అలాగే పుష్కరాల సమయంలో పిండ ప్రదానం చేయటం, 12 సంవత్సరాలకు ఒకసారి మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ఎక్కడ పుష్కరం జరిగితే ఆ 12 సంవత్సరాల పాటు కూడాను ఆ పుష్కరాలు తప్పనిసరిగా వెళ్ళి ఎంత దూరమైనా సరే అక్కడ పిండ ప్రదానం చేసి వస్తారు. ఎంత గొప్ప విశేషకరమో. ఇక జన్మరాహిత్యమే ఆ చనిపోయినటువంటి వాళ్ళకి. మరలా పుట్టడం అనేది జరుగుతుందో లేదో చెప్పలేమన్నమాట. వాళ్ళకి మోక్షం తప్పనిసరిగా. గొప్ప విశేషకరమైన పుణ్యక్షేత్రాల్లో కపాల మోక్షం జరిగేటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో కూడాను పిండ ప్రదానం చేసేటువంటి బ్రహ్మ కపాలం అని చెప్పేసి ఉంది. అక్కడ కనుక ఒక్కసారి వెళ్ళి కనుక తల్లిదండ్రులు మరణించినటువంటి వాళ్ళు కనుక పిండ ప్రదానం చేస్తే అమోఘవంతమైన వంశాభివృద్ధి జరుగుతుందని మనకు విష్ణు పురాణం తెలియజేస్తుంది. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం అంత గొప్పదిగా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. తడి బట్టలతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. తడి బట్టను ఆరవేసి పొడి బట్టతో కూర్చొనే చేసుకోవాలి. చనిపోయిన రోజు మాత్రం తడి బట్టలతో చేస్తారు. అది మైల కింద లెక్క ఆ 11 రోజుల పాటు కూడా. ఇదంతా గొప్ప శాస్త్రం అండి. మరి మానవుడు పుట్టినప్పుడు ఎన్నైతే చేస్తారో క్రియలు, చనిపోయిన తర్వాత కూడా అన్ని క్రియలు చేస్తారు. ఇతగాడు పుట్టినప్పటి దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉన్న మొత్తం లిస్టు చదువుతారు ఆ రోజు కూడా. ఆ మంత్రాల్లో అవన్నీ కూడా వస్తాయి. బాల చిన్నతనం దగ్గర నుంచి అక్షరాభ్యాసం చేయటం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇవన్నీ ఉన్నాయి కదా ప్రక్రియలు, అవన్నీ ఆ మంత్రాల్లో కనిపిస్తాయండి. ఎంత గొప్ప విశేషమో మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన గొప్ప విశేషాంశం. అందుకే ఈ దేశం ఇంకా ఈ విధంగా మనగలుగుతోంది. పుణ్యక్షేత్రాలు ఈ విధంగా విశిష్టవంతమైన ప్రభావంతో ఉన్నాయి. పుష్కరాలకు కూడా జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. దాని వెనకాల పరమార్థాన్ని తెలుసుకొని పుణ్యం పుష్కరం, పుష్కర స్నానం పుణ్యస్నానం అన్నారు. అందుకు